అభివృద్ధి చేయండి, ఈ నియోజకవర్గాన్ని రక్షించండి అని టైప్లో మాట్లాడే ధోరణి చూస్తుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. ఈ అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి అంటే ఏంటి తెలుసా? నీకు 5 సంవత్సరాలు నీకు ఇచ్చే అవకాశం. జగన్మోహన్ రెడ్డికి ఆ కింద వాళ్ళకి ఆ కింద వాళ్ళకి ఏ కింద నువ్వు వస్తావు తెలియదు, కానీ ఏదో కింద వాళ్ళందరికీ కూడా కలిపి మేము సవాలు విసురుతున్నాం. నీ అభివృద్ధి చూపించు. 2014-19 వరకు మేము చూపిస్తాం. 2019 నుంచి 24 వరకు చూపించాం. అంతేగాని ఉట్టుకాకుండా ఏదో స్వర్గానికి ఎగినట్టుగా నువ్వు పెద్ద ఆయన మాట్లాడడానికి నీకు అర్హత లేదండి. నీ స్థాయి ఏంటి? ఆయన మాట్లాడవలసిన అవసరం నీకు లేదు. ఆయన పైన మాట్లాడడానికి కూడా పేరు కూడా నీకు అర్హత లేదు. అటువంటి అర్హత లేని వాడు నువ్వు ఏదో వరకు స్థాయి దాటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు, ఇక్కడ ఈ సత్యబాబు మీద గెలిచిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి గెలిచి ఏదో చేశారంట. ఏం చేయాలి? నువ్వేం చేశావు? నువ్వేం చేసావు చెప్పు. మేము చెప్తాం, చూస్తాం. నీ అభివృద్ధి చెప్పు, మా అభివృద్ధి చూపిస్తాం. దానికి నువ్వు సిద్ధమేనా? అలాగే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పుడప్పుడు వాగుతున్నావు. ఒకసారి అంతకుముందు వాగితే దాని దగ్గర కౌంటర్ ఇచ్చావు. ఇదే చివరి కౌంటరు. మళ్ళీ వాగితే బాగుండదు. ఒకవేళ వాగితే నువ్వు వాగకూడదు తప్ప నీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు 5 సంవత్సరాలు ఏ డెవలప్మెంట్ మీరు చేయలేదు. ఒక రోడ్డు వేసావా? ఒక కాలువ కట్టావా? ఒక పెన్షన్ ఏమైనా పెంచావా? ఎటువంటి పరిస్థితి కూడా ఏ డెవలప్మెంట్ లేదు. ఒక పైసా ఫండ్ కూడా తెచ్చుకోలేదు. మీ నాయకుడు జైలుకి వెళ్ళిపోవాల్సి వచ్చే వ్యక్తి మళ్ళీ జైలు పంపించాల్సిన భయపడి ఎటువంటి ఫండ్ తెచ్చుకోలేక అక్కడ ఢిల్లీ వెళ్ళి ఆ కారు పట్టుకుని నమస్కరించుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఇక్కడేంటయ్యా ఆయన కోసం చెప్తున్నావు. రాబోయే రోజు అతను కూడా మళ్ళీ జైలుకి వెళ్తాడు. అది ఎలాగా? అవినీతి జరిగేది చూపిస్తే అసలు అవినీతి లేదని మీరు అన్యాయంగా పడుతున్నారు. ఇలా రామకృష్ణరాజు కన్నా చేశారు, అన్యాయంగా అలాగే చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కూడా జైల్లో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళాం. ఇక నవ్వడానికి నీకు లేదు. నీకే కాదు, మీ నాయకుడికి కానీ నీకు కానీ ఎవరికి ఇక నవ్వలాట్లేదు. ఇప్పుడు 7 రోజులు వచ్చాయి. ఈ 5 సంవత్సరాలు నోరు మూసుకుంటే మంచిది. ఇంక నోరు కదుతారా? మేము నోరు కదుతాం. అందువల్ల ఇంకా ఇంకోటి హాస్పిటల్ అంటున్నాం. హాస్పిటల్ 50 పడగల హాస్పిటల్ మేము చెప్తాం. నీ పేరుందా చూడు, 37 పడకలు, అది 50 చేసాం. ఇప్పుడు 100 పడకలు కూడా శాంక్షన్ తెచ్చాం. అయితే డబ్బులు ఏమి తిరిగిసామా? నీ ఆలోచన ఏంటి అర్థం కదా? నువ్వు చెట్టా గట్టి అందరూ తినేస్తున్నాను ఆలోచిస్తున్నావు. మీరు తింటే తినండి, నేను తిన్నామని చెప్తే మాత్రం ఒప్పుకో. రుజువు చేసుకో. ఇదిలో నీకు కావాలంటే ఇగో ఆర్డర్ కాపీ. ఎన్ని కోట్లు వచ్చిందో చూసుకో. నీకు కావాలంటే పత్రికాముఖంగా మేము ఇస్తాం. ఈ ప్రతులు నువ్వు చదువుకో. నీకు ఎలాగ చదవచ్చు కదా, నువ్వు పేలవచ్చు కదా. ఇది చదివి ఎలా పేలో చూసుకో. అది నేను పిలిచాం. అలాగే వెటనరీ హాస్పిటల్ అంటున్నారు. దాని టైంలో మీరే ఉన్నారు. మేము తెచ్చాము, హాస్పిటల్ కట్టాము. ఆ తర్వాత మీకు అధికారం వచ్చింది. అక్కడి నుంచి ఏమైనా తనిఖీలు కానీ అలా విజిట్ చేయడం కానీ ఏదైనా చేశారా మీరు? మీ నాయకులు ఎవరైనా ఒక పైసా బిల్లు తెచ్చాడా? ఆఖరి దాన్ని పోవడానికి కారణం, అది బయటికి వెళ్ళిపోవడానికి కారణం కూడా మీరే అవుతారు. ఒకసారి ఆలోచించండి, మంచి చెట్లు ఆలోచించండి. మాట్లాడే ముందు ఎవరితో మాట్లాడాలి, ఎవరిని అనాలి, ఎవరిని అనకూడదు ఆలోచిస్తే మర్యాద ఉంది. లేకపోతే మేము ఏం చేసి చూపిస్తామో, నువ్వు ఏ వాడుతున్నావో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల దగ్గర చూపిస్తాం. 164 సీట్లు వచ్చాయంటే ప్రజల్లోకి నీ తాలూకా మనుషులు పైనుంచి కింద స్థాయి వరకు అక్రమాలు అన్యాయం చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఈసారి మళ్ళీ అలాగే వాడుతుంటే ఆ ఉన్న 11 కూడా వచ్చే పరిస్థితి లేవని సభాముఖంగా నేను కోరుతున్నాను. మరి
ఏదైతే నిన్న మరి మండల పార్టీ అధ్యక్షుడైన ఇప్పుల అనంతం ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగిందో ఆయన నిజాలు మాట్లాడాలి. అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనేది తెలుసుకొని నిజాలు మాట్లాడితే ఈరోజు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఆర్ఈసీఎస్ 100 రోజుల్లో తీసుకురాలేదు అని అంటున్నాం. అసలు ఆర్ఈసీఎస్ని ఏపీ ఈపీటీసీలో విలీనం చేసింది ఎవరు? ఇప్పుడు అదేనా నీకు తెలుసా? ఎవరి హయాంలో ఇది బోర్డులో విలీనం అయ్యింది అనేది? మరి ఎందుకు నువ్వు తీసుకురాలేకపోయావు? 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఎందుకు ఆర్ఈసీఎస్ని తీసుకురాలేకపోయారు? మరి గత మృణాలి హయాంలో మేము 26 కోట్లతో డీడీజీ తీసుకొచ్చి ఈ ప్రాంతానికి సుమారు 600 ట్రాన్స్ఫర్లు చేశాం. అలాగే దాదాపు ఒక 60 ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం. అలాగే ప్రతి చిన్న పెద్ద పరిశ్రమలు కూడా మరి కరెంట్ ఇచ్చి రాయితీలు ఇచ్చి ఈ ఆర్ఈసీఎస్ని ప్రక్షాళన కొనసాగించి ఈరోజు 3 కోట్ల రెవెన్యూ తీసుకెళ్ళిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేసుకుంటా ఉన్నాను. మరి అలాంటి నువ్వు మరి కక్ష సాధింపులు అంటున్నావు. ఎవరి హయాంలో కక్ష సాధింపులు చేశారు? మరి గత మీ హయాంలో డీలర్లందరినీ కూడా తీసింది మీరు, మా తాలూకా వీవోలందరినీ తీసింది మీరు. మీరు తీసిన డీలర్లని వీవోలే ఈరోజు మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. మరి కక్ష సాధింపులు నువ్వు చేసి మా మీద మాట్లాడడం ఎంతవరకు సబు? కాబట్టి మీరు ఇవన్నీ కూడా మరి మీ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. అలాగే మరి 59 పోస్టులు ఆర్ఈసీఎస్లో మరి అక్రమంగా జరిగాయని చెప్పి స్వయాన మీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఎంపీ గారే మరి ఫిర్యాదు చేశారు. దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది. దాని మీద 21 మంది ఫేక్ సర్టిఫికేట్లతో ఉన్నారని చెప్పి కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో తేలింది. మరి ఇంతవరకు దాని మీద చర్యలేవి? మరి మేము వచ్చిన వెంటనే మా ఎమ్మెల్యే గారు గౌరవ కిమిడి కళా వెంకటరావు గారు చంద్రబాబు గారిని కలిసి, మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి మరి ఆర్ఈసీఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ దాని నుంచి మాకు ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోరడం జరిగింది. దాని తాలూకా పనులు జరుగుతూ ఉన్నాయి. అది కొద్ది టైంలో ఆర్ఈసీఎస్ అనేది కొనసాగించడం జరుగుతుంది. మరి నువ్వు చేసింది ఏంటి? ఈరోజు మరి వెటనరీ హాస్పిటల్ అంటున్నావు. మరి వెటనరీ హాస్పిటల్ మరి ఆ రోజు మేము శాంక్షన్ తీసుకొస్తే రాష్ట్ర వాటా కట్టక ఈ రోజుకే అది దాని మనుగడే ప్రశ్నార్థకం అయింది. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రావాలంటే మన రాష్ట్రం నుంచి మన వాటా మనం కట్టాలి. అది కట్టక ఈరోజు వెటనరీ కాలేజీ పరిస్థితే ప్రశ్నార్థకం అయింది. ఈరోజు కడపలో కంప్లీట్ అయిపోతుంది, మనది లేదు. దాని విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి దృష్టిలో తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మళ్ళీ కాలేజీ పనులు జరగాలని చెప్పి కోరడం జరిగింది. మరి ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం మేము. ఈరోజు ఎన్ఆర్జీఎస్లో మన మండలానికి 4,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. నువ్వు ఎక్కడైనా రోడ్ చేసావా? మనం ఎక్కడైనా కాలువ కట్టావా? మరి అభివృద్ధి అంతా ఏం అభివృద్ధి చేసావు? అందుకోసం మనం ప్రజాప్రతినిధులుగా ఉండి తప్పుడు మాట్లాడడం అనేది సబు కాదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటాను.